శ్రీకృష్ణపురం అనే గ్రామంలో రాఘవయ్య శకుంతల దంపతులు ఉంటారు. వీరికి ఒక్కగానొక్క కూతురు మాధవి. ఈమెను తల్లిదండ్రులు అల్లారుముద్దుగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఉదయాన్నే శకుంతల నిద్రలేచి ఇంట్లో పనులు పూర్తి చేసింది. ఆ తర్వాత పడుకున్న తన కూతురు మాధవి దగ్గరికి వెళ్ళి, అమ్మా మాధవి, కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా లేరా, ఇప్పటికే ఆలస్యమైంది. ఒక్క 10 నిమిషాలమ్మా, లేస్తాను. 10 నిమిషాలా? టైం చూడు, 9 అవుతుంది, త్వరగా లేరా. 9 అవుతుందా అంటూ నిద్రలేచి గడియారం వైపు చూస్తుంది మాధవి. ముందే నిద్ర లేపాలి కదమ్మా అని తల్లితో అంటే, ముందుగానా? నేను నిద్ర లేచిన దగ్గర్నుంచి నిన్ను నిద్ర లేపుతూనే ఉన్నాను. నువ్వు లెగుస్తే కదా. నేను లేపుతుంటే 10 నిమిషాలు 10 నిమిషాలని ఈ సమయం వరకు చేశావు. కాలేజ్కి వెళ్ళు, మాస్టర్ చేతిలో నీకుంటుందిలే. వామ్మో, త్వరగా వెళ్ళాలమ్మా, లేకపోతే మ్యాథ్స్ సార్ లేటుగా వెళ్తే చంపేస్తాడు అంటూ త్వరగా తయారవుతుంది. తయారై వెళ్తూ ఉండగా శకుంతల, ఒక్క నిమిషం ఆగవే, టిఫిన్ పెడతాను. వద్దమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. నీ మొహం, ఏం తినకుండా ఎలా వెళ్తావు? ఒక్క నిమిషం ఉండు, నీ గురించి తెలిసే నీకోసం పండ్ల జ్యూస్ తీసుంచాను, తీసుకొస్తాను అని వంటగదిలోకి వెళ్తుంది శకుంతల. త్వరగా రా అమ్మా, ఆలస్యమవుతుంది. వస్తున్నా వస్తున్నా అంటూ జ్యూస్ తెచ్చి మాధవికివ్వగా, త్వరగా ఇవ్వమ్మా అని తీసుకుని జ్యూస్ తాగుతుంది. అమ్మా, వెళ్తున్నాను, బాయ్ అంటూ వెళ్ళిపోతుంది మాధవి. అది చూసిన శకుంతల, ఏంటో ఈ పిచ్చిపిల్ల, ఆలస్యంగా లేవడం, తినకుండా వెళ్ళటం అని అనుకుంటూ గదిలోకి వెళ్తూ ఉండగా అంతలో రాఘవయ్య వస్తాడు. ఏమోయ్, అమ్మాయి కాలేజీకి వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళిందండి. ఏమన్నా తినిందా, అలానే వెళ్ళిందా? మీకు తెలిసిందే కదండి, ఆలస్యంగా లేవడం, గాబరాగా వెళ్ళడం. అలానే వెళ్తుంటే జ్యూస్ ఇచ్చాను, తాగి వెళ్ళింది. సరేలే, నాకు ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెట్టు, తిని పొలానికి వెళ్ళాలి. అలాగేనండి, కూర్చోండి, వడ్డిస్తాను అని వంటగదిలోకి వెళ్లి భోజనం తెచ్చి రాఘవయ్యకు వడ్డిస్తుంది. రాఘవయ్య భోజనం చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా మాధవి కాలేజ్కి వెళ్తుంది. క్లాస్ రూంలో సార్ ఇంకా రాడు అని చూసి ధైర్యంగా క్లాస్లోకి వెళ్లి స్నేహితురాళ్ల దగ్గర కూర్చుంటుంది. అలా కూర్చొని తన స్నేహితురాలు లతతో, లత, ఇంకా సార్ రాలేదా? లేదే, ఈరోజు నీ అదృష్టం బాగుంది, ఈరోజు సార్ లీవ్లో ఉన్నాడంట. అయ్యో, ఆ విషయం నాకు నిన్ననే తెలిస్తే ఇంకాస్త లేటుగా వచ్చేదాన్ని. అంటే ఇప్పుడేమైనా త్వరగా వచ్చావా? అలా కాదే, ఏం తినకుండా వచ్చాను. సరే కాని సార్ రాలేదు కదా, పద క్యాంటీన్కి వెళ్దాం, ఆకలిగా ఉంది. తినడానికైతే ముందుంటావు, సరే పద వెళ్దాం అంటూ పక్కనున్న కాలేజ్ క్యాంటీన్కి వెళ్తారు లతా మాధవి. వెయిటర్, ఇలారా అని అనగా వెయిటర్ వస్తాడు. చెప్పండి మేడం, ఏం కావాలి? 2 ప్లేట్స్ ఎగ్ దోశ, 2 కప్స్ మిల్క్. ఓకే మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు వెయిటర్. ఇక మాధవి లతతో, ఇంకేంటే విశేషాలు చెప్పాలి. ఇయర్ అయితే స్టడీ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవడమేనా? మ్యారేజా? ఎందుకు చేసుకోను, తప్పకుండా చేసుకుంటాను. కానీ పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. నేనొకరిని ఇష్టపడి తను ఎలాంటివాడో తెలుసుకొని, తన కుటుంబం గురించి తెలుసుకొని అప్పుడు చేసుకుంటా పెళ్లి. అబ్బో, అమ్మాయి గారికి చాలా ఆశలే ఉన్నాయే. ఉండక ఎలా ఉంటాయే? మనమేమైనా పురాతనమైన కాలంలో ఉన్నామా? న్యూ జనరేషన్లో ఉన్నాం. మనకేది నచ్చితే అది చేయాలి, మనకు నచ్చినట్లుండాలి. చాలే కాని వెయిటర్ వచ్చాడు చూడు అని లత అనగా వెయిటర్ వచ్చి ఆర్డర్ చేసినవి ఇచ్చి, ఇంకేమైనా కావాలా మేడం? కావాలంటే పిలుస్తాంలే, వెళ్ళు అని అంటుంది మాధవి. అతను వెళ్ళగా మాధవి లత తింటూ ఉంటారు. అంతలో మాధవి, నీకో విషయం చెప్పాలి లత. ఏంటి అది? నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా, కాని ఇంతవరకు అతనికి ఈ విషయం చెప్పలేదు. ఎవరే అన్లక్కీ బాయ్? మన సీనియర్ వినోద్. అతనా? ఏ మాట కామాటే కాని వినోద్ చాలా బాగుంటాడే. నేను 2 సార్లు ట్రై చేశాను, కాని నన్ను పక్కకు పోయి ఆడుకో అన్నాడే. అనడా మరి? వినోద్ని లవ్ చేయాలంటే చాలా అందంగా ఉండాలి. నీలా యావరేజ్ ఫిగర్స్కి మా వినోద్ పడడులే. అబ్బో, మా వినోద్. అమ్మ మాధవి, నీది 1 సైడ్లో, గుర్తుపెట్టుకో. నాలా నిన్ను కూడా చీకొట్టొచ్చు, అప్పుడేం చేస్తావు? అంత సినిమా లేదు, ముందు నన్ను చూసి చెప్పవే,
నా అలాంటి అందమైన అమ్మాయి ప్రపోజ్ చేస్తుందంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా? చాలు చాలే కాని అదిగో వినోద్ కూడా క్యాంటీన్కి వస్తున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ప్రపోజ్ చేయవే. అప్పుడు నువ్వు మన కాలేజ్ టాప్ లేడీవని ఒప్పుకుంటాను. చేస్తాను, ఎందుకు చేయను, చూడు అని లేచిన మాధవి తడబడుతూ, లత ఇంకెప్పుడైనా చెప్తానులేవే, ఇప్పుడెందుకులే. ఆహా, అదేం కుదరదు. ఇంతకుముందు కోతలు కోసావు కదా, నువ్వు చెప్పాల్సిందే. సరే సరే చెప్తాను, ఆగు అంటూ వినోద్ వస్తుండగా వినోద్ దగ్గరికి మాధవి వెళ్తుంది. వినోద్ గారు, మీతో మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి, ఎందుకండి అంతలా తడబడుతున్నారు? ఏం లేదండి, వినోద్ గారు, మీరంటే నాకు చాలా ఇష్టమండి. ఐ లవ్ యూ. వాట్ యు మీన్? ఏం మాట్లాడుతున్నారండి? ఏవండి, చిన్నగా మాట్లాడండి. పక్కన నా ఫ్రెండ్ ఉంది. తను వినిందంటే నా పరువు పోతుంది. మరేంటండి మీరు నన్ను... అవునండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. కానీ మీకు చెప్పాలంటే భయమేసి ఇన్ని రోజులు చెప్పలేదు. మిమ్మల్ని తప్ప నా భర్తగా వేరే వాళ్ళని ఊహించుకోలేనండి. నిజమా? నిజం కాబట్టే కదండి ఇలా సిగ్గు లేకుండా నేనే వచ్చి నా ప్రేమ విషయం మీతో చెప్పాను. మీరు కాదంటే అని మాధవి ఏడుస్తూ ఉండగా, అవును అంటే? అంటే నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నా, కానీ నీకు చెప్పాలంటే ఏదో తెలియని భయం. కానీ నువ్వే వచ్చి చెప్పాక ఇక నేను ఎలా చెప్పకుండా ఉంటా చెప్పు? థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ వినోద్, లవ్ యూ సో మచ్. లవ్ యూ టూ మాధవి. వినోద్, ఈ ఆనందాన్ని నేను నిజంగా తట్టుకోలేకపోతున్నాను. ఏ లత, విన్నావా? వినోద్ నన్ను లవ్ చేస్తున్నాడట. వినిపించింది లేవే, ఆల్ ది బెస్ట్ అని వెళ్ళిపోతుంది లత. మాధవి, నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయం తనకి కూడా తెలుసా? తెలుసు, నేనే చెప్పాను. అవును, తను నీకు ప్రపోజ్ చేసిందట. మీరు నో అన్నారట. అన్నానుగా, నువ్వు నా మనసులో ఉండగా వేరే వాళ్ళని ఎలా ఇష్టపడతాను? నా బంగారమే, మనమెప్పుడూ ఇలానే ఉండాలి వినోద్. సరే, ఉంటాం. ఇప్పటికీ ఆలస్యమైంది, ఇంటికి వెళ్ళు. మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఓ, నిజమే కదా. ఈ సంతోషంలో పడి ఇంటికి వెళ్లే విషయమే మర్చిపోయాను. సరే వినోద్, రేపు కలుద్దాం అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది మాధవి. ఇక కొంత సమయానికి ఇంటికి చేరుకున్న మాధవితో శకుంతల, మాధవి, ఏంటి ఆలస్యంగా వచ్చావు? స్పెషల్ క్లాస్ ఏమైనా పెట్టారా అని అడగటంతో మాధవి తన మనసులో, మా అమ్మాయి ఎంత అమాయకురాలో, ప్రశ్న తానే అడిగింది, జవాబు కూడా తనే చెబుతుంది అని తనలో తాను నవ్వుకుంటూ ఉండగా, నిన్నేనే అడిగేది, నోరు విప్పి మాట్లాడు. ఆ, అదే క్లాస్ ఉండటంతో లేట్ అయిందమ్మా అంటూ గదిలోకి వెళ్తుంది. మంచం మీద పడుకొని వినోద్ని గుర్తు చేసుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది. మరోసారి రోజులాగానే కాలేజ్కి వెళ్లడానికి మాధవిని నిద్రలేపడానికి శకుంతల వెళ్తుంది. గదిలోకి వెళ్లి చూడగా మాధవి అప్పటికే తయారవుతూ ఉంటుంది. అంతలో మాధవి, అమ్మా గుడ్ మార్నింగ్. ఏంటమ్మా, చదువుకునే అమ్మాయిని నిద్రలేపటానికి ఇంత ఆలస్యంగా వస్తావా? ఏంటమ్మా నువ్వు? ఏంటే మాధవి, ఇది కళా నిజమా? నువ్వు ఇంత తొందరగా నిద్రలేచి తయారవటం? ఎందుకమ్మా అలా అంటున్నావు? లేకపోతే ఏంటి, నేను 10 సార్లు లేమ్మా లే అని పిలిచి పిలిచి నా తల ప్రాణం తోక్కొచ్చేది. ఇప్పుడేంటి కొత్తగా? కొత్తగా లేదు, పాతగా లేదు. నిన్ను ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేక నేనే త్వరగా లేచానులే. రేపటి నుండి చూడు, ఇంకా త్వరగా లేస్తాను. మాయమ్మే, మా తల్లే, ఎన్నటికా దేవుడు నీకు మంచి జ్ఞానాన్నిచ్చాడు. సరే సరే, అయితే నాదే ఆలస్యమన్నమాట. వెళ్ళి టిఫిన్ తెస్తాను అంటూ వెళ్తుంది శకుంతల. దాంతో మాధవి తన మనసులో, నా ప్రేమికుణ్ణి చూడ్డానికి ఇంత త్వరగా లేచానని మా అమ్మకు తెలిస్తే గుండె సీమ టపాకాయలో పేలిపోతుందనుకుంటా, పాపం అని అనుకుంటుంది. అంతలో శకుంతల టిఫిన్ తీసుకొచ్చి, మాధవి, ఇదిగోమ్మా తిను అని అనగా మాధవి టిఫిన్ తీసుకొని తింటూ ఉంటుంది. అమ్మా, ఈరోజు టిఫిన్ చాలా బాగుంది. రోజూ అలానే ఉంటుంది, నువ్వు తింటేగా రుచి తెలియడానికి. ఆగమేఘాల మీద లేచి వెళ్లడమే సరిపోతుంది నీకు ప్రతిరోజు. అదేం లేదమ్మా, రేపటినుంచి చూస్తావుగా. చూస్తా, ఈరోజో లేక ప్రతిరోజు తొందరగా నిద్రలేస్తావో. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను అంటూ కాలేజ్కి వెళ్ళిపోతుంది మాధవి. కొంత సమయానికి కాలేజ్ దగ్గరికి వెళ్ళగా వినోద్ అటుగా తిరుగుంటాడు.
అది చూసి మాధవి చిన్నగా వెనుక నుంచి వెళ్లి వినోద్ కళ్ళు మూస్తుంది. వినోద్, ఎవరూ చెప్పుకో. హం సిరి ఆ, రాజీ. చిపో అంటూ చేతులు తీసి అలుగుతుంది. అది చూసి హేయ్ మెంటల్, సరదాగా అన్నాను. అయినా అంత ధైర్యంగా నువ్వు తప్ప నన్నెవరు తాకుతారు చెప్పు. అది నిజమే అనుకో. వినోద్, రాత్రంతా నాకు నిద్రే పట్టలేదు తెలుసా. ఏం, ఇంట్లో కరెంటు లేదా? వినోద్, అది కాదు. రాత్రంతా నువ్వే గుర్తుకొచ్చావు. ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూనే ఉన్నాను. నిన్ను చూశాక ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఈ రోజు నుండి ప్రతిరోజు అదే ఫీల్తో ఉంటావు. ఎలాగా ఇలాగా. అని ఫోన్ మాధవి చేతిలో పెడతాడు. అది చూసి, వావ్, చాలా బాగుంది వినోద్, నాకేనా? నీకే. నువ్వన్న విధంగానే నాకు కూడా రాత్రంతా నిద్ర పట్టలేదు. రాత్రంతా నువ్వే గుర్తొచ్చావు. ఇక ఈ దూరం చెరిపేయాలని నీకు ఈ స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ వినోద్. ప్రేమికుల మధ్య ఇలా థ్యాంక్స్లుండకూడదు. పద, బయటికి వెళ్దాం. ఇప్పుడా? అయినా ఎవరైనా చూస్తే? చూస్తే ఏమైంది, ఎప్పటికైనా తెలియాల్సిందిగా. అవుననుకో, కానీ కానీ లేదు, కాకరకాయ లేదు. బైక్ ఎక్కు. అని వినోద్ అనగా, వామ్మో, ఈ గ్యాప్లోనే బైక్ కూడా తెచ్చావా? తెచ్చా కానీ పద, టైం వేస్ట్ చేయకు. ఎక్కమన్నానా? అయ్యో రామ, ఎక్కుతున్నాన్గా అని వినోద్ బైక్ ఎక్కుతుంది మాధవి. వినోద్ మాధవిలు సరదాగా బైక్పై తిరుగుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ సరదాగా తిరుగుతుండగా అటుగా వెళ్తున్న మాధవి తండ్రి రాఘవయ్య చూస్తాడు. చూసి అది మాధవిలా ఉందే అని అనుకుని, ఇంటికి వస్తుంది కదా, రానివ్వు. దాని పని చెబుతా. కాలేజీకని చెప్పి వెళ్ళడం, బయట ఇలాంటి వేషాలు వేసుకుంటా తిరగడం. వస్తుందిగా, రానివ్వు అని కోపంగా ఇంటికి వెళ్తాడు. వెళ్ళగా అతన్ని చూసి, ఏమండి, ఏంటండి ఏదో హడావిడిగా ఉన్నారు? ఏం జరిగింది? ఏం జరగడమేంటి? నీ గారాల కూతురు ఎవరితోనో బైకికి తిరుగుతుంది. ఇంటికి వస్తుందిగా, కాళ్ళు చేతులు నరికి మూలన కూర్చోబెడితే అప్పుడు భయం వస్తుంది. అని అనగా అందుకు శకుంతల, ఏంటండి, వయసొచ్చిన అమ్మాయిని పట్టుకుని ఆ మాటలంటారు? ఆడామగ బండ్ల మీద తిరిగినంత మాత్రాన తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా? అంటే నేను వాళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నానా? అలా అని నేను అనటం లేదు. మన అమ్మాయిని మనమే ఇలా తప్పుగా అర్థం చేసుకుంటే వేరే వాళ్ళు ఇంకెలా అర్థం చేసుకుంటారు చెప్పండి? మీరు అనుకునేది అయ్యుండొచ్చు. మీరు గదిలోకి వెళ్ళండి. అమ్మాయి వచ్చాక నేను మాట్లాడతాను. సరే సరే, నేనడుగుతే బాగోదు. నువ్వే అడుగు. ఇంకోసారి ఇలా జరిగిందంటే అసలు ఊరుకోను అంటూ గదిలోకి వెళ్ళిపోతాడు రాఘవయ్య. శకుంతల తన మనసులో, ఈయనేమో బల్లగుద్దినట్టు చూశానని చెప్తున్నాడు. ఏది నిజమో ఏదబద్దమో వస్తుందిగా, వచ్చాక అడిగి దాని పని చెబుతాను అని అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది శకుంతల. ఇదిలా ఉండగా వినోద్ మాధవి బైక్పై వెళ్తున్నప్పుడు వినోద్తో మాధవి, వినోద్, మన పెళ్ళయ్యాక నిన్ను వినోద్ అని పిలవనా లేక ఏవండి అని పిలవనా? ఒక పని చెయ్యి, ఏరా అని పిలువు. అలా పిలిస్తే బాగుండదేమో కదా, కాబట్టి పెళ్లి కాకముందు ఎలా పిలుచుకున్నా పెళ్ళయ్యాక ఏవండి అని పిలవాలి. అర్థమైందా? అయిందిలే, కాని ఆకలిగా ఉంది. ఏదైనా తిందాం. మంచి రెస్టారెంట్కి పోనివ్వు. సరే, అదిగో అక్కడ ఏదో దాబా కనిపిస్తుంది, అక్కడికి వెళ్దామా? అలాగే అని అంటూ డాబా ముందు బైక్ ఆపుతారు. ఇద్దరూ బైక్ దిగి పద వెళ్దాం అని లోపలికి వెళ్తారు. వెళ్ళగా అక్కడ చపాతీలు చూసి, చపాతీలు తీసుకుందామా? ఇక్కడ అవే ఉన్నట్టున్నాయి. సర్లే, ఏదో ఒకటి చెప్పు భయ్యా, 2 ప్లేట్ చపాతీ అని వినోద్ చెప్పడంతో ఆ చపాతీలమ్మే అతను, ఠీకే బేటా అంటూ చపాతీలు తెచ్చి ఇస్తాడు. దాంతో ఇద్దరూ తింటూ ఉంటారు. ఇక కొంత సమయానికి తినటం అయిపోయిన తర్వాత, పద వినోద్, ఇంటికి వెళ్దాం. అమ్మా నాన్న వాళ్లకు మన మీద డౌట్ రాకముందే ఇంటికి వెళ్ళాలి సరే సరే, పద వెళ్దాం అంటూ బైక్పై వెళ్తూ ఉంటారు ఇద్దరు. వినోద్, మా ఇంటి ముందు కాకుండా కొంచెం దూరంలో బైక్ ఆపు, నేను నడుచుకుంటూ వెళ్తాను. అప్పుడైతే వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు. సరే, నీ ఇష్టం. వెళ్ళాక ఫోన్ చెయ్యి. నా నెంబర్ అందులో సేవ్ చేసుంచా. అలాగే, ఇక్కడ ఆపేసే బండి, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని అనగా వినోద్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ్నుంచి మాధవి నడుచుకుంటూ ఇంటికి చేరుకుంటుంది. ఇంటికి చేరుకున్న మాధవిని చూసిన శకుంతల, ఎక్కడ్నుండొస్తున్నావే అని కోపంగా అడగటంతో మాధవి తన మనసులో,
మా అమ్మ చూసేసిందా ఏంటి? నా పని ఈ రోజుతో గోవిందా అని అనుకుంటూ ఉండగా, ఏంటి సమాధానం అడుగుతుంటే చెప్పవేం? అమ్మా, అది ఎక్కడ్నుంచి వస్తాను? కాలేజ్ నుంచే వస్తున్నాను. అది చెప్పడానికి ఇంతలా ఆలోచించాలా? లోపలికి వెళ్ళు, పాలు తెస్తాను అని అనగా, ఇప్పుడేం వద్దమ్మా, తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను, నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని మాధవి చెప్పడంతో, జెండుబాం తెచ్చి తలకు రాయనా అని అడుగుతుంది శకుంతల. ఏమొద్దమ్మా, కాసేపు పడుకుంటే అదే తగ్గుతుంది అని చెప్తూ గదిలోకి వెళ్లి తలుపు గడియపెట్టి వినోద్కి ఫోన్ చేస్తుంది. వినోద్, నేను మాధవిని. మాధవి, ఏం ప్రాబ్లం లేదుగా? అలా ఏం లేదు, అంతా సేఫ్. నువ్వు వెళ్ళావా? ఒక్కసారి కిటికీలోంచి చూడు. ఏముంది చూడ్డానికి అని కిటికీ తెరిచి చూడగా ఎదురుగా వినోద్ కనిపిస్తాడు మాధవికి. అది చూసిన తను, ఇక్కడేం చేస్తున్నావు? మా వాళ్ళు చూస్తే నీ పనంతే, వెళ్ళు ప్లీజ్, నన్ను కంగారు పెట్టకు, అసలే నాన్న ఇంట్లోనే ఉన్నారు అలాగే, వెళ్తాలే అని చెప్పి వెళ్ళిపోతాడు. మాధవి తన మనసులో థ్యాంక్ గాడ్ అని అనుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతుంది. కొంత సమయానికి రాఘవయ్య ఇంటికి శకుంతల దూరపు బంధువైన రంగయ్య, కమలమ్మ, వాళ్ళ అబ్బాయి రవి వస్తారు. వాళ్ళని చూసి, అన్నయ్య, వదినా, బాగున్నారా? రవి చాలా పెద్దోడైపోయాడే, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసేయడమే. అంతలో రాఘవయ్య, శకుంతల, వారు ఏవండి, మా దూరపు బంధువులండి, మా అన్నయ్య, వదిన, వాళ్ళబ్బాయి. నమస్కారం రాఘవయ్య గారు. నమస్కారం, కూర్చోండి. శకుంతల, టీ కాఫీలు తెచ్చి ఇవ్వు. అలాగేనండి. ఇప్పుడు ఇవన్నీ ఏం వద్దులే అన్నయ్య, మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాం అని అంటుంది శకుంతల వదిన కమలమ్మ. కమలమ్మ రాఘవయ్యతో ఏం మాట్లాడుతుందో పార్ట్ 2లో తెలుసుకుందాం.